తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. గంట గంటకు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తుంది. టీవీకి అధినేత విజయ్కు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్న ఆశతోటి గవర్నర్ను కలిసిన విజయ్కు ఆశించిన గ్రీన్ సిగ్నల్ లభించలేదు. విజయ్ గవర్నర్ భేటీపైన లోక్ భవన్ ప్రకటన విడుదలైంది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించేందుకు సిద్ధమని విజయ్ గవర్నర్కు తెలిపినట్లుగా సమాచారం. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన పూర్తి మెజార్టీతోటి రావాలని గవర్నర్ సూచించినట్లుగా తెలుస్తుంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే గవర్నర్ తీరు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. టీవీకే అధినేత విజయ్కు ఇప్పటివరకు గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైన క్లియరెన్స్ రాలేదని సమాచారం. 118 మంది సభ్యుల బలం తప్పనిసరిగా ఉండాలని స్పష్టమైన సూచనలు చేశారు గవర్నర్. ఆ మేరకు మెజారిటీ నిరూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తారని గవర్నర్ చెబుతున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలతోటి తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎలాంటి అడుగులు వేస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ప్రభుత్వం ఏర్పాటుపైన కొనసాగుతున్న హైడ్రామా మధ్య అన్నాడీఎంకే నేత పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరిన పళనిస్వామి ప్రస్తుతం లోక్ భవన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అపాయింట్మెంట్ లభించని పక్షంలో పుదుచ్చేరి రిసార్ట్లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లనున్నట్లుగా సమాచారం. దీంతో తమిళనాడు రాజకీయాల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో జాప్యం జరుగుతుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ రేపు చెన్నైలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారి ప్రజా తీర్పును అఘోరపరుస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు ఎదురవుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. చెన్నైలోని విజయ్ నివాసం బయట ఇవాళ ఉదయం ఓ అభిమాని కన్నీళ్లతోటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ్ సీఎం కావాలంటూ దేవుని ప్రార్థించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమరావతిలో తమిళ రాజకీయ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. టీవీకి అధినేత విజయ్ ఫ్లెక్సీలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మందడం సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో వెలిసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ద పవర్ ఆఫ్ వాయిస్ అంటూ విజయ్ ఫోటోతోటి కూడిన ఈ భారీ ఫ్లెక్సీని స్థానిక మల్కాపురం ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పాటు చేసింది. సచివాలయానికి వచ్చే సందర్శకులు, అటుగా వెళ్లే వాహనదారులు ఈ ఫ్లెక్సీని ఆసక్తిగా తిలకిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలపైన సినీ నటుడు పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని పోసాని ఆరోపించారు. దళపతి విజయ్ని అభిమన్యుని చేశారంటూ కామెంట్ చేశారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాకు 1986 నుండి అతను నాకు తెలుసు. చిన్నప్పుడే వేషాలు వేసుకుంటా మద్రాసులో చూశాను. అతను పాకులాడే టైప్ కాదు, నా దగ్గరగా చూసిన మనిషి. అతను తొందరగా మన పైకి రావాలి అనే టైప్ కాదు. ఒకడు కొట్టి బయటికి వెళ్ళాలి, ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం కలుపుకొని నేను ఏదో ఒక ఉద్యోగం చేయాలి లేదు. తను అన్నీ అనుభవించిన తర్వాత, అంటే షార్ట్ టైంలో ఇంతమంది ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారు. ఇది కమల్ హాసన్ కంటే, రజనీకాంత్ కంటే కూడా ఆ లెవెల్లో వస్తున్నారు. అవన్నీ ఉన్నాయి అతనికి. అందుకని నేను పదవిలోకి వస్తే బాగా చేయొచ్చు అనే రాజకీయంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు మిగతా తెలుసు కదా, అతనికి 106 వస్తే ఇప్పుడు వాళ్ళు చూడండి పదవి కోసం ఎంతమంది అతన్ని అభిమన్యుడిని చేశారు. ఎంతమంది, ఘోరాతి ఘోరం అంటే ఒకళ్ళు కాదు, ఎన్ని రకాల పార్టీలు అందులో. డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ, అసలు
కాదు, పాకిస్తాను భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో ఏ డిఎంకే అంత దూరంగా ఉంటాయి. ముఖ్యమంత్రి అవుతాడేమో చెప్పి రాత్రి అంతా వేగవాల ఇద్దరు కలుస్తున్నారు. మరి పబ్లిక్ అతనికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలన్న, కనీసం 1 month అని చేయొద్దా? కొంచెం ఒకరోజు అసలు అతడు గవర్నర్ గారు కూడా ఏమండి అన్నీ వస్తేనే నేను మీకు ఇస్తా. ఒకప్పుడు చాలాసార్లు ఈ 10 ఈ 12 ఉన్నాయండి, ముందు ముఖ్యమంత్రి చేస్తానండి, అసెంబ్లీలో చేస్తా అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుడు లేదండి అన్నీ నేను ఇస్తాను సార్ లేదని చక్కగా వెళ్ళిపోయాడు, కేరళ వెళ్ళిపోయాడు. అతను అయినా ఒక కామెడీ చేయాలి. చూసారా ఎంత అన్యాయం ఈ గవర్నరు అని అనలే. గవర్నర్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు. తమిళనాడు గవర్నర్ వైఖరిపైన ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శ చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ట్వీట్ చేశారు. విజయ్కు ప్రజా తీర్పు వచ్చిందన్న ప్రకాష్ రాజ్ సభలో బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేరని భీష్మించు కూర్చున్న మమతా బెనర్జీకి గవర్నర్ ఆర్ఎన్ రవి షాక్ ఇచ్చారు. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో బెంగాల్ టీఎంసీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. బెంగాల్ అసెంబ్లీని రద్దు చేశారు. గవర్నర్ మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేశారు. దీంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగినట్లయింది. అర్ధరాత్రితోటి బెంగాల్ అసెంబ్లీ 5 ఏళ్ల కాలపరిమితి ముగుస్తుంది. మరోవైపు ఓడిపోయిన మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో మమతా 15 ఏళ్ల పాలనకు తెరపడినట్లయింది. మే 8న బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనుంది. మే 9న బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇటీవల 294 అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 స్థానాలను కైవసం చేసుకుంది. టీఎంసీ కేవలం 80 సీట్లకు పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సీఎం మమతా భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఘోరంగా పరాజయం పాలైంది. బీజేపీ గెలుపును దొంగలించిందని, వారి గెలుపు అనైతికమని ఆరోపించారు మమతా బెనర్జీ. కేంద్ర బలగాలు ఈసీ సాయంతో బీజేపీ బెంగాల్లో గెలిచిందని దుయ్యపెట్టారు. దీని కారణంగా తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. మరోవైపు 100 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను దొంగిలించినట్లుగా బీజేపీని ఆరోపణలు గుప్పించారు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మద్యం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపైన కాల్పులు జరిపారు. నడి రోడ్డుపైన అందరూ చూస్తుండగానే ఆయన మీద కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన ఆయనను వెంటనే సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. చంద్రనాథ్ సువేందుకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సువేందు అధికారి పిఐ హత్యను టీఎంసీ ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని తెలిపింది. కోడ్ అమల్లో ఉండగా హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని పేర్కొంది. చంద్రనాథ్ హత్యపైన సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేసింది. Between BJP and the Election Commission, we fought against the all machinery where Prime Minister and Home Minister is also involved. Directly interference. SIR, they deleted 90. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఎస్పీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని కలిసి పార్టీ నాయకత్వానికి సంఘీభావం తెలిపారు. అనేక రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను పునఃసమీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో తృణమూల్ ఓటమి తర్వాత ఇండియా కూటమిని బలోపేతం చేస్తారని మమతా బెనర్జీ ప్రతిజ్ఞ చేశారు. అఖిలేష్ యాదవ్ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర రాజకీయ పరిస్థితిపైన చర్చించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతను, తమ మద్దతును పునరుద్ధరించినట్లుగా తెలుస్తోంది. दीदी से मिलकर के आया हूँ. अभिषेक जी मेरे साथ हैं. हमें याद है जिस समय निष्पक्ष चुनाव हुआ, दीदी यहाँ की मुख्यमंत्री बनी और आज हम लोगों को सबको मिलकर के
जो इलेक्शन में बेईमानी हुई है उसके लिए खड़ा होना पड़ेगा। ईमानदारी से इलेक्शन जब हुआ, इलेक्शन कमीशन ने जब इलेक्शन कराया तो वो जीती। और इस बार जो मल्टी लेयर माफियागिरी हुई है इलेक्शन में, कोई कभी सोच नहीं सकता था कि इस तरह की बेईमानी भारतीय जनता पार्टी, इलेक्शन कमीशन, उनके संगी साथी, खुफिया लोग, अंडरग्राउंड लोग मिलकर के इस तरह का चुनाव करेंगे। अभी तक तो हम ये सुनते थे कि जो आज बंगाल करता है वो देश कल करता है, लेकिन बीजेपी ने जो उत्तर प्रदेश में किया बेईमानी, वो एक ट्रायल था उनका, और उससे सीख करके पूरा का पूरा चुनाव उन्होंने लूट लिया। सेंट्रल फोर्स हो, इलेक्शन कमीशन, ट्रांसफर पोस्टिंग, यूपी का चुनाव भी बड़े करीब से देखा है मैंने। न जाने कितने अधिकारियों की हम शिकायत करते थे, न कभी डीजीपी हटा, न कभी चीफ सेक्रेटरी हटे, न कोई डिस्ट्रिक्ट का अधिकारी हटाया उन्होंने। लेकिन जब बंगाल का चुनाव हुआ, पूरा का पूरा स्ट्रक्चरली उन्होंने अपना बनाया और उनको निर्देश दिए गए कि आपको चुनाव हराना है। आप में से बहुत सारे साथी होंगे, अब तो फोर्स के कई लोगों को 15 दिन की छुट्टी दी है, लीव। इतनी छुट्टी कभी सेंट्रल फोर्स को कभी नहीं मिली। अभी सुना है कि 15 दिन की छुट्टी दी गई है। और जिस तरह का व्यवहार यहाँ हो रहा है पॉलिटिकल वर्कर के साथ, पार्टी ऑफिस के साथ, हम लोग भी सरकार में आए और सरकार से गए, कभी कभी किसी वर्कर, पॉलिटिकल वर्कर के साथ इस तरह का व्यवहार नहीं हुआ। కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ఈ మేరకు కరీంనగర్లో చోటు చేసుకున్న పరిణామాలపైన బీజేపీ చీఫ్ స్పందిస్తూ కౌశిక్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ నాయకులపైన అసత్య ఆరోపణలు చేసిన, వ్యక్తిగత దాడులకు దిగిన పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. నీచమైన రాజకీయాలకు బీజేపీ తగిన విధంగా సమాధానం ఇస్తుందని మండిపడ్డారు. బండి సంజయ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇలాంటి ప్రవర్తన సరికాదని రామచంద్రరావు స్పష్టం చేశారు. కరీంనగర్ ఒక ఎంపీ బండి సంజయ్ గారి మీద అక్కడ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఏదో వ్యాఖ్యలు చేస్తే కౌశిక్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినటువంటి ఒక నేపథ్యంలో చిన్న గొడవ అయిందని చెప్పి నేను ఇప్పుడే పత్రికా విలేకరులు అడుగుతా ఉంటే నాకు తెలియదు, కనుక్కుంటా అని చెప్పాను. దీని నేపథ్యం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసినా, అబద్ధాల ప్రచారాలు చేసినా, అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ దాన్ని తిప్పికొట్టేటటువంటి ఒక మాకు కూడా ఆ శక్తి ఉన్నది. ఈరోజు గతంలో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదో పోనీలే అని చెప్పి ఊరుకుంటే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి దానికి తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మీ భాషలు, మీరు కొత్త కొత్త భాషలు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అబద్ధాల ప్రచారాలకు, అబద్ధాల మాటలకు భారతీయ జనతా పార్టీ ఊరుకునేది ఉండదు. తప్పకుండా ఎవరి మీద, మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ తప్పకుండా దానికి రియాక్షన్ ఇస్తుంది. దానికి తప్పకుండా మేము. కరీంనగర్లో ఉధృత పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన కౌశిక్ రెడ్డి విమర్శలు చేశారు. దీనికి నిరసనగా కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. కౌశిక్ రెడ్డి పైన బీజేపీ నేతలు దాడికి యత్నించగా ఆయన వెహికల్ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలను కౌశిక్ రెడ్డి గన్మెన్లు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని ఇవాళ నన్ను హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఇలా డైరెక్ట్ గా కరీంనగర్ లో మీడియా సాక్షిగా నేను ఆల్రెడీ చెప్పినాను. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది అని చెప్పినాను. ఇలా ఏ విధంగా ఇలా అటాక్ చేసిరో మీరు చూసి, నేను అన్నది ఏంటిది, ఆ నలుగురు సామాన్యులకు ఇలా బుల్లెట్ దాడిలకు గురైండ్రు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు అని నేను అడిగితే, నేను అడిగింది ఏంటిది, లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పుతుంది. కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు. మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యే కంటే ముందు చెప్పిన, నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పిన. నేను బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని మొత్తము కరీంనగర్ లో ఉన్న రౌడీ షీటర్లు అందరినీ తీసుకొచ్చి నా మీద దాడి చేయించిర్రు, నా మీద హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద దాడి చేసిన వాళ్ళందరి మీద, నా మీదే కాదు, నా మీతో పాటు పోలీసుల మీద కూడా దాడి చేసిండ్రు. ఎట్టు పరిస్థితుల అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది వచ్చిన వాళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే
వారిని రిమాండ్ కూడా పంపాల్సిన అవసరం ఉన్నది. ఇలా చేయకపోతే మీరు 307 కూడా చేయకపోతే ఇక దీనికంటే టూ మచ్ ఏది ఉండదు. ఈ విధంగా వీళ్ళు దాడులు చేసుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. ఖమ్మం కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల చిచ్చు రాజుకుంది. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన వర్గానికి అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులపై కూడా ఆమె గరంగా ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పోస్టుల పంపకంపైన కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. తన వర్గానికి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని రేణుకా చౌదరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. జై శ్రీరామ్ అంటే బలం వస్తుందని, దూషిస్తే పదవి పోతుందని హెచ్చరించారు. తెలంగాణలో దేవాలయ భూముల కబ్జాలు పెరిగాయని, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎంఎం నేతలు దేవుడి భూములను ఆక్రమించారని ఆరోపించారు. అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. దేవాలయాల అభివృద్ధి కంటే కమిషన్లపైన దృష్టి పెట్టారంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఒక మీటింగ్లో ప్రసంగం ఇస్తున్నారు. ఆ ప్రసంగం ఇచ్చే సమయంలో ప్రధానమంత్రి మోదీ గారి పైన కామెంటు ఏ విధంగా కామెంట్ చేసినారంటే, జై శ్రీరామ్ చెప్తే నిధులు వస్తాయా, జై శ్రీరామ్ చెప్తే పథకాలు వస్తాయా, మోదీ గారు తెలంగాణకు వస్తారు, హిందీలో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఈ విధంగా కొండా సురేఖ చేసిన కామెంట్. కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ అంటే దేవుడికి మినిస్టర్. ఆమె దేవుడికి మినిస్టరా, అసలు దేనికి మినిస్టరా అర్థమైతలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు వ్యవస్థపైన రైతుల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కొనుగోలు కేంద్రాలు నిర్లక్ష్యం కారణంగా వడ్లు అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ గంటల తరబడి రైతులు పడగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. చౌటుపల్ మార్కెట్ యార్డ్లో కొనుగోలు పరిస్థితిని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సుమారు 24 రోజులుగా వడ్లు కొనుగోలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట వేయడంలో జాప్యం జరుగుతుండగా మిల్లుల వద్ద తాలు పేరుతోటి కోతలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వడ్ల కుప్పల మీదనే రైతుల గుండెలు ఆగిపోతా ఉన్నాయి. రైతుల గుండెలాగుతున్నా గానీ రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో ఏ రోజు కూడా ఈ రకమైన ఇబ్బందులు లేవు. రేవంత్ పాలనలో రైతులకు అన్ని విషయాల్లో ఇబ్బందులే ఉన్నాయి. యూరియా విషయంలో ఇబ్బందులే, రైతు బంధు విషయంలో ఇబ్బందులే, సాగు నీరు ఇవ్వడంలో ఇబ్బందులే, కరెంటు సరఫరాలో ఇబ్బందులే, చివరికి పండిన పంట అమ్మడంలో కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేము కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని చెప్పేదో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇగో ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల, ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులు అయితా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళటికి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్ లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు, పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఇలా రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన సాగించాలనే దిశగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సీఎం కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్ మధ్యనే ప్రయాణించింది. తన కాన్వాయ్ కోసం నగరంలో వాహనాలను నిలిపివేయడంపైన పోలీసు ఉన్నతాధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రజలకు రోడ్లపైన ఇబ్బందులు కలిగించే చర్యలను పూర్తిగా నివారించాలని సీఎం సూచించిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా కొత్త విధానాన్ని అమలు చేశారు. కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్లో వాహనాలను అనుమతిస్తూ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. సీఎం నిర్ణయంపైన పలువురు నగర ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సులో శాఖల పనితీరుపైన ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకులు చర్చనీయాంశంగా మారాయి. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ఆధారంగా శాఖలను ఏబిసిడి కేటగిరీలుగా విభజించి ర్యాంకులు కేటాయించింది ప్రభుత్వం. ఈ ర్యాంకులో బీసీ సంక్షేమ శాఖ 100 పాయింట్స్ తోటి అగ్రస్థానంలో నిలువుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని అటవీ పర్యావరణ శాఖ 67 పాయింట్స్ తోటి చివరి స్థానంలో నిలిచింది. ఇక 90% పైగా స్కోరు సాధించిన 18 శాఖలు మెరుగైన పనితీరు కనబరిచినట్లుగా అధికారులు పేర్కొన్నారు. శాఖల పనితీరును మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ ర్యాంకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. పిఠాపురం రాజకీయాల్లో టీడీపీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను తప్పించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు పిఠాపురం పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. త్వరలోనే కమిటీని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటానన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నూతన కమిటీ ఏర్పాటుపైన పార్టీ తీసుకునే నిర్ణయంపైన ఆయన స్పందించారు. దాని ప్రకారం ఈరోజు పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లాశ్వరి గారు నారాయణ గారు ఫోన్ చేసి చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచన ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలు పనిచేస్తుంది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్కు వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆఫీసర్కి వైసీపీ ప్రధాన కార్యదర్శి లీలా ఆపిరెడ్డి లేఖ రాశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా బూత్ లెవెల్ ఆఫీసర్ల జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. వేలువోల వివరాలు అందుబాటులో ఉంటే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటుగా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని అన్నారు. దీంతో ఓటరు జాబితా సవరణ, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రక్రియలో సమయానుకూల సమన్వయం సాధ్యమవుతుందని అప్పిరెడ్డి తెలిపారు. ఇంటర్ బోర్డును ఎత్తివేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలపైన ఉధృత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ర్యాలీగా వచ్చిన బీఆర్ఎస్వి నాయకులు ఇంటర్ బోర్డు కార్యాలయ గేటును తోసుకుని లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉధృత వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా 10+2 విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ఎస్వి నాయకులు తెలిపారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి మేమందరం సిద్ధపడ్డాము. దానికి కారణం ఏంటంటే 10+2 ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఇది ఎవ్వరికి ఒపీనియన్ లేకుండా ఒక విద్యా వ్యవస్థలో ఎవరైతే అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళ అడ్వైజర్స్ మాట ఎవరు చూడకుండా కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదొక డైవర్షన్గా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఇదొక డైవర్షన్గా 10+2 పాలసీ ఏదైతే ఇది ఉందో ఇది టోటల్ విరుద్ధం అన్న. దీనివల్ల చాలామంది పిల్లలు చాలామంది విద్యార్థులు నష్టపోతారు. 10+2 విద్య ఏదైతే ఉందో అది ఒక స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తే నీట్ లాంటి ఎన్నో నీట్, ఎంసెట్ ఇలాంటి పరీక్షలకు ఏదైతే ఉందో దానికి కీలకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ కోల్పోతారు స్టూడెంట్స్. అందుకే మేమందరం ఈరోజు ఏంటంటే విద్యార్థులం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతోటి ఫ్లాట్గా మూసే రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు మిశ్రమ రంగాల ధోరణుల మధ్య నిలకడగా స్థిరపడ్డాయి. ఫ్రంట్ లైన్ సూచీలు బలహీనంగా ఉన్నప్పటికీ బ్రాడర్ మార్కెట్లు రాణించడం, ఆటో షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించడం ట్రేడింగ్లో ప్రత్యేకత నిలిచింది. ఇక ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్స్ నష్టపోయి 77,844.52 వద్ద స్థిరపడగా నిఫ్టీ కేవలం 4.30 పాయింట్స్ వద్ద స్వల్ప నష్టంతో 24,326 వద్ద ముగిసింది. ఈ సానుకూల పరిణామాల మధ్య డాలర్ తోటి రూపాయి మార్కం విలువ 15 పైసలు బలపడి 94.24 వద్ద ట్రేడ్ అయింది.